ఇవాళ భారత్ బంద్ కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలోని రవాణా, రైలు సర్వీసులు, బ్యాంకింగ్ సేవలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాగా సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. సో మొత్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఈ యొక్క భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇది దాదాపుగా ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు, మొత్తం కార్మికులమంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ యొక్క మొత్తం భారత్ బంద్ పిలుపునిచ్చాయి. సో ఇటీవల కాలంలో కేంద్రం తీసుకొస్తున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని చట్టాలు కావచ్చు, అది కార్మిక లోకానికి తీవ్రంగా నష్టదాయకంగా ఉన్నాయి. సో అదే సందర్భంలో ఏళ్ల తరబడి ఉన్న చట్టాలతోనే కొనసాగించడంతో కార్మికులు నష్టపోతున్నారు. వాటిని సవరించే పరిస్థితి కూడా లేదు. సో ఈ నేపథ్యంలో కార్మిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తంగా కూడా భారత్ బంద్ పిలుపునిచ్చాయి. సో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా కూడా భారత్ బంద్ లో పాల్గొంటారని చెప్పేసి ప్రకటించాయి. సో దాంట్లో ముఖ్యంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటి, ఏఐటీయూసీ, ఇతరత్ర అన్ని మొత్తంగా కూడా ఇక కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పాల్గొనబోతున్నాయి భారత్ బంద్ లో. సో దాంట్లో వీళ్ళు ఒక 17 ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నారు. దాంట్లో కూడా ఏంటంటే గతంలో కార్మిక సంఘాలు కొన్ని చర్చలు జరిగాయి. సో ఆ చర్చలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు ఇప్పటి వరకు కూడా అందలేదు. సో కేవలం చర్చల మట్టుకు అయిపోయినాయి. సో దాని నేపథ్యంలో నెక్స్ట్ తదుపరి కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగానే ఈ యొక్క భారత్ బంద్కు పిలిపించినట్టుగా తెలుస్తోంది. సో గడిచిన దశాబ్దాల కాలంలో కూడా భారతీయ కార్మిక సదస్సు నిర్వహించకపోవడంపై కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో కార్మిక సంఘాలన్నింటినీ కూడా బలహీనపరిచి అదేవిధంగా మొత్తంగా కూడా పని భారం పెంచే ప్రయత్నం చేస్తోంది. సో ఇది మంచి పరిణామం కాదు. ఈ కార్మికుల పైన ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ కార్మిక చట్టాలకు పూర్తిగా విరుద్ధము. వాటిని ఇప్పుడు ఏవైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా కార్మిక చట్టాలు తేవాలనుకుంటున్నాయో వాటి అన్నిటి కూడా వ్యతిరేకిస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాయి. సో ఈ రోజు బంద్తో అనేక వ్యవస్థలపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర వ్యవస్థలపైన ఈ యొక్క భారత్ బంద్ ప్రభావం ఉండబోతోంది. సో దీనికి అనుగుణంగానే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూసే ప్రయత్నం చేస్తోంది. సో ఏదేమైనా ఈ యొక్క బుధవారం నిర్వహించే భారత్ బంద్ కు కిసాన్ మోర్చాతో పాటు ఇతరత్ర కార్మిక సంఘాలు కూడా కొన్ని గ్రామీణ నేపథ్యంగా కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇటు నిరుద్యోగం కావచ్చు, జీవన వ్యయం, విద్య, ఆరోగ్య సంక్షేమంలో బడ్జెట్ కోతలు ఇవి ఇతర మొత్తం ముగించుకొని ఆ కార్మిక సంఘాలు, పారిశ్రామిక కార్మికులు, ఇతరత్ర కార్మికులందరూ కూడా ఇక సమ్మెలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కార్మిక వ్యతిరేకం, రైతు వ్యతిరేకం, ఇతరత్ర అంతా కూడా రాజ్యాంగ వ్యతిరేక పాలనపై సమైక్యంగా ఈ పోరాటంగా ఈ బంద్ను వాళ్ళు అభివర్ణించారు. సో మొత్తంగా ఈ యొక్క సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్ కావచ్చు, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు ఇట్లా వీటన్నిటిపైన ప్రభావం చూపే అవకాశం కనబడుతూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలపై బంద్ ప్రభావం మొత్తంగా కూడా పడే అవకాశం ఉంది. సో బ్యాంకింగ్ యూనియన్లు విడిగా సమ్మెగా నోటీసు ఇవ్వనప్పటికీ ప్రభుత్వ సహకార బ్యాంకు ఉద్యోగుల్లో బంద్ లో పాల్గొంటారని ఇప్పటికే యూనియన్ సంబంధించిన ఆయా యూనియన్లు ప్రకటించాయి. సో కొన్ని ప్రాంతాల్లో బ్యాంక్ కలాపాలు, చెక్ పాసింగ్ అవసరాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటిపైన కొన్ని పాఠశాలలు కావచ్చు, ఇతరత్ర వాటిపై కూడా ఈ ప్రభావం చూపబడుతూ ఉంది. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే తమ భారత బంద్ సమ్మెకు పిలిపించినట్టుగా కార్మిక సంఘాలు వెలువడించాయి. సో మొత్తంగా ఈ సమ్మె ప్రభావం కారణంగా
కార్మికులకు తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ప్రస్తుతం భారత్ బంద్ పిలుపునిచ్చే భవిష్యత్తులో కేంద్రం దిగి రాకుంటే మరిన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం వైఖరినిస్తేగానే ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చామని చెప్పేసి మొత్తంగా కూడా 10 కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. సునీత, అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ దాదాపుగా 25 కోట్ల పైచులుక కార్మికులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఈ నిరసనలో, దీనికి సంబంధించి ఇప్పుడు రైల్వే పరంగా కానివ్వండి, బ్యాంకింగ్ పరంగా కానివ్వండి, చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సమస్యల్ని అధిగమించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది? ఇక ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొంటారని అటు అధికారులైతే అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలోని రవాణా, రైలు సర్వీసులు, బ్యాంకింగ్ సేవలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాగా ఈ సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసింది.